గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూట్యూబర్ వైష్ణవిని భర్త చాలా దారుణంగా చంపేశాడు. మనందరికీ తెలిసిన విషయమే. సో ఆ కుటుంబం ఎంత తల్లడిల్లిపోతుందో, వైష్ణవి తల్లి, వైష్ణవికి సంబంధించినటువంటి అన్నలు 13 మంది కూడా ఎంత బాధకి గురవుతున్నారు. వైష్ణవి చనిపోయి దాదాపు నెల రోజులు కావస్తున్నా సరే ఇంకా వాళ్ళ ఆ బాధ నుంచి కోలుకోలా, ఇంకా ఆ శోకం నుంచి వాళ్ళు ఇంకా బయటకు రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే వైష్ణవి చనిపోయినటువంటి ఇల్లు ఏదైతే ఉందో, వైష్ణవి ఏ ఇంట్లో అయితే చంపబడిందో వాళ్ళ ఇంట్లో ఆ వైష్ణవి తాలూకు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఆ తల్లి అయితే వైష్ణవికి సంబంధించిన ఫోటోలు, వైష్ణవికి సంబంధించిన వీడియోలు, ఆ మొబైల్ ఫోన్స్లో ఆమె ఛానల్లో పెట్టినటువంటి వీడియోలన్నీ కూడా చూసి బోరున విలపిస్తోంది. ఇన్ని రోజులు గడుస్తున్నా సరే వైష్ణవి చనిపోయిందంటే ఇంకా నమ్మలేనటువంటి పరిస్థితి ఉంది. వైష్ణవిని ఇంత దారుణంగా చంపేశాడు. వాడు మాత్రం చాలా సంతోషంగా జైల్లో ఉన్నాడు. అసలు వాడికి ఇంకా శిక్ష వేస్తారా లేదని చెప్పి మనోవేదనకు చెందుతూ, నా తల్లికి న్యాయం జరగలేదు, నా చిట్టి తల్లికి న్యాయం జరగలేదంటూ ఇటు తల్లి అన్నలు అందరూ కూడా చాలా బాధను వ్యక్తం చేస్తూ ఆ ఇల్లు కూడా ఖాళీ చేశారండి. ఏ రక్తపు మరకలతో నిండిపోయినటువంటి ఇల్లుందో, ఏ ఇంట్లో ఏ గదిలో అయితే ఆమె చనిపోయిందో ఆ ఇంట్లో నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమె జ్ఞాపకాలు నిరంతరం వెంటాడుతున్నాయి. ఆ ఇంట్లో కూర్చుంటే, అరే నా చిట్టి తల్లి ఇక్కడే కదా కూర్చొని నాతో మాట్లాడింది, అరే నా చిట్టి చెల్లి ఇక్కడే కదా, ఇక్కడ కూర్చొనే కదా నాకు అన్నయ్య నాకు బిర్యానీ తీసుకురా అని చెప్పి అడిగింది, ఇక్కడే కదా తన ఛానల్ కోసం వీడియోలు చేసింది, మా అందరితో మాట్లాడింది. ఇవి తలుచుకుంటూ ఆ కుటుంబం మొత్తం కూడా శోకంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇంకా బాధ ఎక్కువ అవుతుంది. ఇంకా ప్రతిరోజు కూడా ఇవే విషయాలు తలుచుకుంటూ వాళ్ళ తల్లి అయితే కనీసం భోజనం కూడా చేయట్లేదండి. సరిగా తినడం లేదు, తాగటం లేదు. ఆ ఫోటోలు పట్టుకొని ఆ వీడియోలు చూసుకుంటూ ఏడుస్తూ నిజంగా కళ్ళెమ్మట నీళ్లు కూడా రాని పరిస్థితి, కన్నీళ్లు కంట్లోనే ఇంకిపోయే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అందుకే అన్నలందరూ కూడా ఒక సాహసం చేశారు. ఆ ఇంట్లో మనం ఉండొద్దు, ఆ ఇంట్లో వైష్ణవికి సంబంధించిన జ్ఞాపకాలు మనకి రావద్దు అంటే, తను గుర్తుకు రావద్దు అంటే, ఇంకా మనం గుర్తు చేసుకుని బాధపడద్దు అంటే, ఈ ఇంట్లో మనం ఉండొద్దమ్మా, ఈ ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం, మనం చాలా సుదూర ప్రాంతానికి వెళ్ళిపోదాం, ఈ ఇంటి జ్ఞాపకాలు మనకు వద్దు అని చెప్పి ఆ అన్నలందరూ కూడా ఆ తల్లిదండ్రులని ఒప్పించి బయట ఒక దగ్గరకు వచ్చి ఒక రేకుల షెడ్ వేసుకుని వేరే ఇంటికి వచ్చి చాలా దూరంగా వచ్చి ఉంటున్నారు. ఇక్కడైతే ఈ ప్రాంతంలో అయితే వైష్ణవి మనకి ఇక ఎక్కువ గుర్తురాదు, వైష్ణవికి సంబంధించిన జ్ఞాపకాలు ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఉండొచ్చని చెప్తున్నారు. కానీ చాలా బాధగా మీడియాతో ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, సజ్జనార్ సార్ని కలవాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సిపి సజ్జనార్ సార్ని పోలీసు ఉన్నతాధికారులని కలిసి మొరపెట్టుకుంటాం, మేము ఒక విజ్ఞప్తి చేసుకుంటాం, వాడిని జైల్లో వేశారు, జైల్లోనే ఉంచుతున్నారు, అసలు చంపటానికి కారణమైనటువంటి ఆ హరిబాబు తల్లిదండ్రులు, తర్వాత ఆ హరిబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులు, హరిబాబు వీళ్ళందరూ ప్లాన్ ప్రకారమే నా కూతుర్ని చంపేశారు, వీళ్ళని జైల్లో వేయొద్దు, ముఖ్యంగా ఆ భర్త హరిబాబుని చాలా కఠినంగా శిక్షించాలి, వీలైనంత త్వరగా నెలలు సంవత్సరాలు కొన్ని రోజులైతే బెయిల్ కూడా వస్తుందేమో, బెయిల్ వస్తే బయటకు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత సాధారణ జీవితం గడుపుతాడు, ఇంకొక పెళ్లి చేసుకుంటాడు, మా పాపకి న్యాయం జరగదు, అలా వద్దు, అతన్ని వెంటనే శిక్షించండి, అతన్ని ఉరిశిక్ష వేయండి, ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఉండాలంటే వాడిని కఠినంగా శిక్షించాలి, నడి రోడ్డు మీద ఉరి తీయాలి అని చాలా బాధతో మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒక్కసారి మమ్మల్ని పోలీస్ సార్ దగ్గర కల్పించండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మా బాధని చెప్పుకుంటాము, నా తల్లికి న్యాయం చేయాలని చెప్పి కోరతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ లీడర్స్తో కూడా మాట్లాడి మమ్మల్ని ఒక్కసారి పోలీసు ఉన్నతాధికారులు ఐపీఎస్ సార్ దగ్గరికి, వీలైతే సజ్జనార్ సార్ దగ్గరికి తీసుకెళ్ళండి, మాకు న్యాయం చేయమని చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వీలైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మమ్మల్ని తీసుకెళ్ళండి, మమ్మల్ని తీసుకెళ్ళి మా బాధ మేము చెప్పుకుంటాము, వాడిని అసలు వదిలేదు లేదు, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాం, వాడిని మాత్రం చాలా కఠినంగా శిక్షించాలి, కఠినంగా శిక్ష అంటే ఇక ఉరిశిక్ష వేయాలి, లేదంటే పోలీసు ఆఫీసర్లు గతంలో చాలామంది అమ్మాయిల్ని చేర్చినప్పుడు వాళ్ళని చాలా దుర్మార్గంగా రేప్ చేసి చంపేశారు కదా, అలా జరిగినప్పుడు ఎన్కౌంటర్లు చేసి పారేశారు కదా. మన రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రతకు సంబంధించి గతంలో కాంప్రమైజ్ కాకుండా ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర మన రాష్ట్రానికి ఉంది కదా.
ఇప్పుడు కూడా అదే చేయండి సార్. నా కూతురు ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తాను ఉంది. నా కూతురు చనిపోయిందంటే అసలు నేను నమ్మలేకపోతూ ఉన్నాను. ఇంకొక ఆడపిల్లకి, ఇంకొక చిట్టి తల్లికి ఈ విధంగా అన్యాయం జరగకూడదు అంటే గనక మళ్ళొకసారి ఎన్‌కౌంటర్ చేయాలని చెప్పి మేము పోలీసుల ముందే విజ్ఞప్తి చేసుకుంటామని చెప్పి వాళ్ళ వైష్ణవికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. వాడిని సంవత్సరాలు జైల్లో పెట్టి ఆంబోతుల్లాగా మేపుతారేమో, అట్లా మేపొద్దు. చాలా స్ట్రిక్ట్‌గా యాక్షన్ వేగంగా తీసుకోవాలి. అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి, ఎందుకంటే అన్ని ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. వాడు ఏ విధంగా చంపాడు, ఏం చేశాడు, కాల్ రికార్డ్స్ ఏంటి, ఎందుకు ఈ విధంగా జరిగింది, అన్ని ఆధారాలు అన్నీ ఉన్నాయి కదా! అయినప్పటికీ ఇంకా ఎందుకు డిలే అవుతుంది? ఎందుకు వెంటనే శిక్ష పడట్లేదు? శిక్ష పడే విధంగా వెంటనే ప్రయత్నం చేయండి అని చెప్పి డైరెక్ట్‌గా మాకు అవకాశం కల్పిస్తే గనక నేరుగా ముఖ్యమంత్రి సార్‌ని మేము అడుగుతాం. ముఖ్యమంత్రి సార్‌ని మేము రిక్వెస్ట్ పెట్టుకుంటామంటూ కుటుంబ సభ్యులు చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అండి. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల బాధ, వైష్ణవి తల్లిదండ్రులు, అన్నలు చాలా బాధపడుతున్నారు. వైష్ణవి సమాధి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ "అమ్మ లేమ్మా, ఒక్కసారి లే, ఈ అన్నొచ్చాడు, అమ్మొచ్చింది, నాన్నొచ్చాడు, ఒక్కసారి లేమ్మా, ఒక్కసారి మాట్లాడమ్మా, ఒక్కసారి ఇదిగో నీకోసం ఈ బిర్యానీ తీసుకొచ్చానని" చెప్పి మనం గత వీడియోల్లో కూడా చూసాం. అంటే తల్లిదండ్రులు, అన్నలు ఇంకా ఆ వైష్ణవి తాలూకు జ్ఞాపకాలను ఇంకా మరిచిపోలేదు. ప్రతిరోజు కూడా గుర్తుకొస్తూ ఇంకా ఆ గాయం అనేది, గుండెకు తగిలినటువంటి గాయం అనేది ఇంకా పెరుగుతుందే గానీ తగ్గట్లేదు. అందుకే అవసరమైతే పోలీసు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధుల్ని, ముఖ్యమంత్రులను కూడా కలవటానికి మేమేమి వెనకాడము. ఒక్క అవకాశం ఇప్పించండి, మేము మా బాధ చెప్పుకుంటాము. ఇంకెవరికీ కూడా ఇది జరగకుండా చర్యలు తీసుకునే విధంగా మేము రిక్వెస్ట్ పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంతవరకు పోలీసుల వరకు వెళ్తారో, ముఖ్యమంత్రి గారి వరకు వెళ్తారో తెలీదు కానీ చాలా బాధను వ్యక్తం చేస్తూ వాళ్ళు ఇంకా ఇంట్లోనే కూర్చొని కుమిలి తమ కూతురు తాలూకు జ్ఞాపకాలు తలుచుకుంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. సో మరి పోలీసు అధికారులు ఏ మేరకు రియాక్ట్ అవుతారు, నిజంగా ఈ కేసుని చాలా వేగంగా తీర్పు వచ్చే విధంగా ఎంతవరకు ప్రయత్నం జరుగుతుంది? వీళ్ళు చెప్తున్నట్టు ఎన్కౌంటర్ చేసేయండి, చంపేసేయండి, ఊరేసేయండి అని చెప్తున్నారు కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సో డెఫినెట్గా కొంత లేట్ అవుతుందేమో కానీ న్యాయం మాత్రం జరుగుతున్న ఒక భరోసా అయితే అక్కడ పోలీసులు ఇస్తున్నారు. కానీ సో వీళ్ళు అంటున్నట్టుగా ఉరిశిక్ష వేయటమో లేకపోతే ఎన్కౌంటర్ చేయటమో అది ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితుంది. కానీ ఒక్కసారి మాకు అవకాశం మాట్లాడటానికి కల్పించండి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. సో ఏ మేరకు అది జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం తెలియజేయండి. వైష్ణవి తల్లిదండ్రులు, వైష్ణవి అన్నలు పడుతున్నటువంటి బాధను తెలియజేయడం కోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం చెప్పండి.